श्रीरामाय नमः। ॐ श्रीरामाय नमः। చాలా బాగుంది. నేను ఇలాంటి ఆకులు వేసి స్వాగతం చెప్పడం ఇక్కడే చూస్తున్నమాట. ఇదివరకు ఎక్కడ ఎప్పుడు చూడలేదు. ఇలా కూడా చేయొచ్చా అని నాకు ఇప్పుడు తెలిసి చాలా బాగుంది. రేపు ఉదయం ఇక్కడి నుంచి మేము బయలుదేరి 9:30కి మన అల్లూరి సీతారామరాజు గారి సో 10 గంటల దగ్గర నుంచి మేము 12:30 దాకా అక్కడ కళ్యాణ మహోత్సవాల దగ్గర ఉంటాం. మీరందరూ కూడా అక్కడ తిరిగారు. జరిగే కార్యక్రమాలను మీ దగ్గర ఉండి జరిగారు. మీరందరూ కూడా పెద్ద
ఈ కార్యక్రమము జరుగుతున్నది. ఆదివాసుల కళ్యాణ శోభ ఈ ప్రాంతానికి రావడం అనేటువంటిది స్వామివారి యొక్క దివ్య ఆశీస్సుల మధ్య ప్రచారం చేసే ఫలితాలు పొందుతారు. మైక్ సింగ కావాలి. ఈ యొక్క విలువ దేశవ్యాప్తముగా ప్రపంచవ్యాప్తముగా పొందేలాగా శ్రీభూతమైన శ్రీనారాయణ స్వామి వారి యొక్క కరుణామృత వచనాల యొక్క ఇంకా దంపతులు కూర్చోబెట్టారండి. అందరం కూడా ఒక్కసారి గట్టిగా చెప్తాం. విచ్చేసిన వారందరం కూడా జై. ఇంతమంది ఉన్నాం, మనం చెబితే స్వామి వారు ఉన్న నివాసం దగ్గరికి వినపడాలి. అందరం గట్టిగా చెప్తాం జై శ్రీమన్నారాయణ. ఇంకొంచెం గట్టిగా జై జై శ్రీమన్నారాయణ. పరమ పవిత్రమైనటువంటి ఆచార్యుల సన్నిధిలో మన కృష్ణదేవర ఆదివాసీల కళ్యాణ మహోత్సవానికి అందరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మీ గమనించాం. పెళ్లి కుమార్తె గారు చక్కగా బొట్టు పెట్టుకొని ధరించవలసిందిగా కోరుతున్నాం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె పెళ్లి తిలకాన్ని దిద్దుకోవలసిందిగా మొట్టమొదటి బంధువులు సిద్ధం చేసే లోపలికి పంపండి. ఒకసారి పెళ్లి స్వామివారు విచ్చేస్తున్నారు. ఆ పేట కట్టిన రూపం కూడా కనిపిస్తుంది. తప్పనిసరిగా వాలంటీర్లు దానితో అలా మనం చేసినట్లయితే ఆ అద్భుతమైన ఫలితాలు మనం చక్కగా పొందొచ్చు. తగిన విధంగా మనం చక్కగా ఉన్నట్లయితే ఆ ఫలితాన్ని పరిపూర్ణంగా పట్టుకోవచ్చు. తప్పనిసరిగా ఆ లోపల ఉన్నటువంటి ప్యాంటును తీసివేసి యొక్క భాగ్య విశేషం చేత స్వామి విచ్చేసి ఉన్నారు కనుక వారి ఆ సమయాభావం ఉంది కనుక అందరూ కూడా సిద్ధం కండి. వధూవరులు అందరూ మీకు బియ్యము రావాల్సి ఉంటుంది. ఒక దర్భతో కూడిన కోర్సును మీకు ఇస్తారు. ఉందో లేదో చూసుకోండి, లేకపోతే వాళ్ళ సర్వేభ్యో శ్రీ వైష్ణవేభ్యో ఇది నమస్కారం గురియాత్. అందరూ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్వామిని, దానితో పాటు ఈ యొక్క గ్రామాన్ని కాపాడేటటువంటి అమ్మవారిని కూడా ఒకసారి చక్కగా మనసులో చక్కగా స్మరించుకోండి, చక్కగా నమస్కారం చేసుకోండి. ఫలం మనోరథ బలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం శివం ముహూర్త శుభముహూర్త అస్తు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృంగన్నోతిభిః సేదసాధ్యక్షేణ పృతరాజయే విశ్వే దేవాసో యజ్ఞం విహవేదుషస్వాస్య కుర్మో హరివో మేదినం. తల్లిదండ్రులు మాత్రమే అనుమతి. అచ్యుతానంద గోవిందాయ నమః, కేశవాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, ఓంకారసింహాయ నమః, కృష్ణ పరబ్రహ్మణే నమః. మగవాళ్ళు రెండు. అయ్యా ఎడమ చేతిలో వద్దు అమ్మ, ఇక్కడ ఎవరైనా సరే, ఇక్కడ ఏ గంటలైనా సరే అష్టకలతో సైతం విశ్వక్సేనుని ఆవాహన చేయడానికి పళ్ళెల్లో కూర్చి ఎడమ అరచేతిలో కుడి చేయి పెట్టిలాగా ఎడం చేసుకోండి. ఇలా ఉండండి. మీరు చూడాలి, మేము కాదు. నేను చెప్పడానికి కుదరదు. అయినా అండి ఈసారి ఒక పుష్పం తీసుకోండి. మళ్ళా పుష్పం తీసుకోండి. ధ్యానం విశ్వక్సేనాయనో ధ్యానం సమర్పయామి. అలా చేయించండి ఒకసారి, అలా చేయించండి ఒకసారి. పువ్వులు గివ్వులు తీయకండి. మళ్ళా సూత్రవతీ సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ ఫలం సూత్రవతీ సమేత శ్రీ విశ్వక్సేనార్పితమస్తు. శుభకర్మణి విఘ్నమస్తి భవంతో భవంతు. చెప్పండి. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు ఇది భవంతో
భృవంతు ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు శోభనకాలే క్షేమాయ పునరాగమనాయ చ పునఃసందర్శనాయ చ. అయిందా అండి? కూర్చోండి అర్చకులు, మనం కూర్చోరు, ఎవరు నిలబడకూడదు, కూర్చోండి. స్వామివారు అర్చకులు కూర్చోండి, కూర్చోండి. ఆ భాస్కర్ అర్చక స్వాములు అందరినీ కూర్చోబెట్టండి. ఆదివాసీ అర్చక స్వాములు అందరినీ కూర్చోబెట్టండి. ఆచార్యులు విచ్చేస్తూ ఉన్నారు, కూర్చోబాబు. ఆ తాడు ఇందాక మీరు పూజ చేసిన కూర్చోనన్నా. రక్షాబంధనాలు కంకణాలు పెట్టండి, వాసకాలు పెట్టండి, వాటి మీద పూజ చేయండి. వాళ్ళ పేరెంట్స్ ఉంటే గేటు వద్ద ఉన్నాడు అబ్బాయి, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దాన ధర్మాల వాలంటీర్స్ ఎవరు కూడా తిరగవద్దు, కూర్చోవాలి. గేటు దగ్గర ఎక్కడ ఉన్నారు వెనకాలకి పంపించేయండి. పర్లేదు, గేటు దగ్గర రండి. అమ్మా, వికాస తరంగిణి మరియు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఉన్న 108 దంపతుల ఆదివాసీ వివాహ మహోత్సవాల్లో రక్షాసూత్ర పూజ వరకు వైదిక స్వాములు చేయించారు. అది ఈ వివాహం వరకు ఆ భగవంతుడు ఆ సుఖ కుడి చేతికి, ఆడవారి యొక్క ఎడమ చేతికి ధరిస్తారన్నమాట. ఆ రక్షా సూత్రం మిమ్మల్ని రక్షిస్తూ నిర్విఘ్నంగా జరిగేలా చూస్తుంది అన్నమాట. స్వామి వారు రక్ష రూపంలో మీకు తోడుంటారు. మగవారు కుడి చేతికి, ఆడవారు ఎడమ చేతికి ధరించారు. రక్షాబంధన వాసుదేవ్యే నమో నమః. ఆ పదార్థాల మీద నీరు చల్లండి ఆకుతోటి. అరటి పండు మీద, మామిడి పండు ఏదైతే పెట్టారో దాని మీద నీరు చల్లించండి. ప్రోక్ష్యాపణ నమః. రక్షాబంధన వాసుదేవ్యే నమః. ఫలపూర్వక చోట ఫలాం నివేదయామి. 5 మార్లు చూపించండి ప్రసాదాన్ని స్వామివారికి. ఆ రక్షాబంధన భాషకానికి 5 మార్లు చూపి ఆకుతో నీళ్లు చల్లండి. ఆ రక్షాబంధన భాషకం మీద కూడా ఆకుతో నీళ్లు చల్లండి. రక్షాబంధన భాషదేవ్యే నమో నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసే ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తోపక్షాళయామి, పాదోపక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. అక్షతులు తీసుకోండి, అందరూ కూడా అక్షతులు తీసుకోండి. భోగే వలేస కర్పూరేర్నాగవలేనైరుతముక్త ఆజూనేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. రక్షాబంధన వాసుదేవ్యే నమః. తాంబూలాన సర్వోపదానాంతే అక్షతాన్ పరికల్పయామి. అక్షతలు వేసేసి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. నమస్కారం సమర్పయామి. అయిందా అండి? మగవారు ఆడవారు కూడా అక్షతలు చేతితో పట్టుకోండి. అమ్మా బాబా స్వామి ఇంకా వాళ్ళు కూడా అక్షతలు చేతితో పట్టుకోండి. ఆడవాళ్ళు ఎడం చేతితోటి, మగవాళ్ళు కుడి చేతితోటి. ఆడవారు ఎడం చేతితో అక్షతలు పట్టుకోండి, మగవారు కుడి చేతితో అక్షతలు పూర్తిగా పిడికిట్లో పట్టుకోండి. ఇలాగా అక్షతలు మధ్యలో వేసుకుని ఇలా పిడికిట్లో పట్టుకోండి అక్షతలు. ఆడవాళ్ళు ఎడం చేత్తో అక్షతలు పట్టుకోండి, మగవాళ్ళు కుడి చేత్తో అక్షతలు పట్టుకోండి. ఇలా పట్టుకోండి. అయిందా అండి? సప్తద్వీపైరావృతే ఇంద్రద్వీపగసేరుతామ్రగమస్తినాగ సౌమ్యగంధధ్వచారణ భారతాఖ్య నవఖండమండితే మహాసర్వేరుహాకారే 50 కోటి విస్తీర్ణే భూమండలే లక్షయోజన విస్తీర్ణ భూమండలే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా కావేర్యోర్ మధ్య దేశే శాలిగ్రామ హరి విశ్వేశ్వర సమస్త బ్రాహ్మణ గురుచరణ సన్నిధౌ పరార్థద్వయ జీవన కారణ బ్రహ్మణ అహని ద్వితీయే యానే తృతీయే ముహూర్తే స్వయంభువ స్వారోచిషాది మనుషు చక్షు వ్యతీతేషు సప్తమే వైవస్వత మన్వంతరే బౌద్ధావతారే కృతాదిషు త్రిషు యుగేషు యాతేషు మధ్యే కలియుగే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండేऽस्मिन् వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే విశ్వావసునామ సంవత్సరే उत्तरायणे ग्रीष्म ऋतु ज्येष्ठमासे चतुर्थ्यां भृगुवासरे पुनर्वसु नक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुण विशेष विशिष्टायाम् इदानीं महाद्यविद्यावासाय संता मया सह दश पूर्वेषां उत्तीर्य शाश्वता ఆ పాదానికి కాస్త పసుపు కుంకుమ చూసి అక్కడ గంధం డబ్బా ఉంటుంది, గంధం తీయండి. గంధం డబ్బా ఉంటుంది, గంధం తీసి కొంచెం వేలు తడి చేసుకుని గంధంలో ముంచి ఆ తడి గంధాన్ని ఆ పాదాల మీద పెట్టండి. తరువాత పెళ్లి కొడుకు చేతులు ఇలా ముందుకు పెట్టండి బాబు.
ఇలా పెళ్లి కొడుకు చేతులు అదే ఎప్పుడు పెళ్లి కన్యాదానం చేస్తే ఆ చిన్న గంధం తీసి ఆ చేతులు కంటించండి ఇలాగా మంద మీద గంధం చిన్నది దాని మీద చిన్న కుంకుమ మండ మీద పెట్టండి అంతే. భాగదామే గంధ అనుకుంటాం. మన ఇంట్లో అమ్మాయి పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది, ఇక మోక్షము ముక్తి సుఖము ఆనందం. స్వస్త్యష్టాశీని సహస్రాణాం సమస్త జగదాధార మహామండూక కూర్మ యజ్ఞవరాహ శేష పృథివీర పరాశరాత్ర వాల్మీకి గౌతమ భృగువ్యాం హరిశ్చంద్ర నలకార్త వీర్య విక్రమార్క భోజరాజాది పుణ్య భూషాణాం గంగా నర్మదా తుంగభద్రా మలాబహారిణి శ్రీకృష్ణవేణి గోదావరి భీమరథ్యాది మహానదీనాం జంబూ నింబకదంబ చూతక క్రముక నారికేల ఖర్జూర ధాత్రీ దాడిన్యాది సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రే సీతాంగన సందర కోమలాంగి భువనైకాద రాజపుత్రే సువర్ణదేవ్యాం వరరత్నభూషా కళ్యాణ గౌరీ శుభమంగళాంధే వధూమాన సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన శ్రీరంగం కరిశీలమంజనగిరిం అలా ఉంచాలి. అలాగే ఉంచండి అయ్యా, ఒక్కసారి అలాగా అక్షతలు బ్రాహ్మణులు అక్షతలు వేయాలి. తర్వాత అక్కడ ఉండే అక్షతలు అక్షతలు వేయాలి దంపతుల మీద. ఆ మంత్రాల నడుమ ఒకరి శిరస్సు మీద నుంచి ఒకరు చక్కగా అక్షతలు పోసుకుంటారు. వాటినే తలంబ్రాలు అంటామన్నమాట. ఆ తంతు జరుగుతుంది. ఆ తరువాత బ్రహ్మముడి కూడా వేస్తారు. ఇది ఎవరు కుదిర్చిన బంధము? మిమ్మల్ని ఎవరు కలిపారు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ. బ్రహ్మముడి ఉంటుంది. దానికి ముందు మాలికా పరివర్తనం అంటారు. మీకు 2 పూల దండలు ఇచ్చారు, 2 కర్పూర దండలు ఇచ్చారు. ఆ కర్పూర దండల్ని పూలదండల్ని మార్పిడి చేస్తారు మంత్రపూర్వకంగా. ఏమిటి ఆ చేసుకోవాలి కావున పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు మెడలో ఒకరికొకరు ఆ మాలికలు మార్చుకుంటారు. ఆ మాలికలు ఏంటంటే, నీ మనసును నేను అర్థం చేసుకుంటూ ముందుకు నడుస్తాను, నీ మనసుని అర్థం చేసుకుంటూ నేను ముందుకు నడుస్తాను అంటూ ఒకరికి ఒకరు చెప్పుకొని ఆ దండలు వేసుకున్న భావన అన్నమాట. ఆ విధంగా మీరు చక్కగా సత్యధర్మ న్యాయాలతో మన సనాతన ధర్మం, హిందూ ధర్మం, మన వైదిక ధర్మం, మన హిందూ ధర్మంలోనే చక్కగా జీవిస్తూ మన జై శ్రీమన్నారాయణ. మరికొద్ది క్షణాలలో ఎదురు చూసే
కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. దయచేసి అందరూ కూర్చోండి. స్వామివారు తమ వద్దకు వస్తారు. ప్రతి ఒక్కరికి బంగారు సూత్రాన్ని ఇస్తారు. రమేష్ భట్ గారు విచ్చేసి ఉన్నారు. వారికి సాధారణ స్వాగతం పలుకుతున్నాం. స్వామివారు మీ వద్దకు విచ్చేసేటప్పుడు వారి పాదాలు సాగడం కానీ వారి పువ్వులు చల్లడం కానీ పెట్టాలనే దీక్షతో దక్షతతో ఎంతో ఉపకారం చేసి ఈ దేశాన్ని ఆక్రమించిన వారి గుండెలలో ఎన్నో రకాలైనటువంటి తూటాలని పేర్చి వారి యొక్క ఆశలని వారికి ఉండే శక్తిని నిర్వీర్యపరిచిన ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించినటువంటి మహనీయుడు విప్లవ స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు యొక్క సమాధి స్థలం ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలోకి వస్తే ఒక ఉత్తేజం, దేశభక్తి, ధార్మిక శ్రద్ధ, ఈ అడవులని ఈ నేలని మనం కాపాడుకోవాలి, దీని పవిత్రతని పరిరక్షించుకోవాలనే ఒక స్ఫూర్తికి బీజం వేసినటువంటి మహనీయుల యొక్క అల్లూరి సీతారామరాజు యొక్క ప్రభావం ఇక్కడికి చేరిన వాళ్ళందరికీ కూడా ఒక నూతనమైనటువంటి శక్తినిస్తుంది, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అలాంటి ప్రాంతంలో ఈవేళ ఇంతమంది యువకులు వివిధ ప్రాంతాల్లోంచి ఇక్కడికి చేరినటువంటి మీ అందరికీ కూడా సామూహిక వివాహ మహోత్సవాలు మనకి జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఈవేళ చేసుకోవడం చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది జ్యేష్ఠ మాసం, ఈవేళ చతుర్థి, పునర్వసు నక్షత్రం, రాముడి యొక్క అవతార నక్షత్రం ఈవేళ. ఇది అల్లూరి సీతారామరాజు గారి స్థానం. ఈరోజు రామచంద్రుడి యొక్క పుట్టిన నక్షత్రం పునర్వసు నక్షత్రం. అలాంటి ఒక పవిత్రమైనటువంటి దినాన ఈ కార్యక్రమాన్ని మీ ప్రాంతంలో ఏర్పాటు చేసి మీ అందరికీ ఈవేళ రామచంద్రుడి యొక్క ఆదర్శాన్ని, రామచంద్రుడిలో ఉండేటటువంటి ధార్మికమైనటువంటి పరిపాలనని, రామచంద్రుడు సీతమ్మలలో ఉండేటటువంటి విధానానికి కూడా ఈ రకమైనటువంటి ఒక ధార్మికమైనటువంటి ఒక ఉత్తేజం వాళ్ళలో కూడా సాగగలిగే ఒక ఆశీస్సులు అందిపాలి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మీకు ఏర్పాటు చేసి పెట్టారు. ఇక్కడ మన వికాస తరంగిణి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఇద్దరు కూడా కార్యక్రమాన్ని ఏదో మామూలుగా చేద్దాము అని అనుకుంటే మన వికాస తరంగిణి పూర్వాధ్యక్షుడుగా ఉండేటటువంటి మన రమేష్ గారు ఇలా కాదు, కళ్యాణోత్సవం జరుపుకునేటటువంటి దంపతులందరికీ కూడా మంగళసూత్రాలు
చక్కటి బంగారు మంగళసూత్రాలు ఇవ్వాలి. బంగారం లాంటి సూత్రాలు కాదు, నిజమైన బంగారంతో మంగళసూత్రాలను మనం ఇవ్వాలి అనేటటువంటి ఒక సంకల్పం కలిగితే దానికి ఆ పక్కన ఉండేటటువంటి శ్రీమాన్ గూండా మల్లయ్య గారు, వారితో పాటు ఉండేటటువంటి వారి మిత్ర బృందం అందరూ కలిసి ఇలాంటి ఒక అద్భుతమైన సేవ జరుగుతుంటే అందులో మాలాంటి వాళ్ళని లేకపోతే ఎట్లా అని వారి ఒక ప్రేరణ కలిగి అల్లూరి సీతారామరాజు గారు లాంటి ఆవేశం వారిలో కూడా కలిగి వెంటనే వారి యొక్క మిత్రులందరినీ కూడా సేకరించి ఇక్కడ దంపతులందరికీ కావలసినట్టుగా 108 మంగళ సూత్రాలని తయారు చేయించారు. ఒక్కొక్కటి కనీసం 3 గ్రాములు ఉండేటట్లుగా జాగ్రత్త తీసుకుని మంచి మంగళసూత్రాలు తయారు చేయించి, అయితే అది కేవలం మంగళసూత్రాలు ఇవ్వడం కాదు, దేవుడి యొక్క ఆశీస్సులతోటి అది ఈ కాబోయేటటువంటి దంపతులందరికీ కూడా అందాలి అని, ఆచార్యుల యొక్క అనుగ్రహంతో అవి అందాలి అని మన శంషాబాద్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజుల వారి సన్నిధికి తీసుకువెళ్ళి వారి సన్నిధిలో వాటన్నిటినీ కూడా ఆశీర్వాదాలు దానికి అందజేసి, రామానుజుల వారికి కూడా అలాంటి సమతా ప్రేరణ కలిగించినటువంటి చుట్టూ ఉండే 108 దివ్య దేశాల్లో ఈ 108 మంగళ సూత్రాలని వాళ్లే స్వయంగా చక్కగా పవిత్రంగా తీసుకుని వెళ్ళి ఆ 108 దేవుళ్ళ యొక్క అనుగ్రహం, 108 స్వరూపాల్లో ఉండేటటువంటి భగవద్ అనుగ్రహాన్ని దాని మీద పరిపూర్ణంగా ఉండేటట్లుగా చేసి వాటన్నిటినీ ఇక్కడికి చేర్చి మీ అందరి దాంపత్యం, మీ అందరి యొక్క జీవితాలు కూడా అటు ఆచార్యుల యొక్క అనుగ్రహంతో, అటు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎప్పుడు కూడా సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి. మీ జీవితాల్లో ఆనందం అనే పంట పండాలి. మీరు పొందినటువంటి ఆనందాన్ని మీకు మంచి సంతానం కలిగి ఆ సంతానానికి కూడా మీరు అందించగలగాలి. మీకు ఏ స్ఫూర్తి కలిగిందో ఆ స్ఫూర్తి మీ చుట్టూ ఉండేటటువంటి సమాజంలో అందరికీ కూడా ఒక ప్రేరణగా నిలవాలి. ధర్మానికి మీరందరూ కూడా రామచంద్రుడిలాగా ప్రతినిధులుగా నిలబడగలగాలి. మీ సమాజాల్లో ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నా అలాంటి వాటిని ఎదుర్కొని వాటిని అరికట్టగలిగేటటువంటి శక్తి మీలో, మీ సంతానంలో ఏర్పడాలి. అటు అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తి కావాలి, రామానుజాచార్య స్వామి వారి యొక్క ఆశీస్సులు కావాలి, దేవుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరిలోనూ ఉండాలి. అది మీ కుటుంబాల్లో దాకా వెళ్ళాలి. అది మీ చుట్టూ ఉండే సమాజంలో ఒక్కొక్కరికి కూడా మీరు అందివ్వగలిగేటట్లుగా తయారు కావాలి. మీ అందరికీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ రకంగా పెద్దల సన్నిధిలో వివాహాలు జరిపిస్తున్నారు అని అంటే మీరెంత అదృష్టవంతులు ఆలోచించుకోండి. మీ ఇంట్లో మామూలుగా వివాహాలు అప్పుడప్పుడు ఎప్పుడు జరిపినప్పుడు మీరు కూడా చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా మీ ఇంట్లో వివాహాలు జరిగితే ఒక స్పీకర్ గా రావడం ఎప్పుడైనా చూసారా? ఎందుకు వస్తారు? ఎవరో పెద్ద వాళ్ళ ఇంటికి పెడితే, కోటీశ్వర్ల ఇళ్లలో, పెద్ద రాజకీయ నాయకుల ఇళ్లలో ఏదైనా వివాహాలు జరిగితే అలాంటి వాళ్ళకి ఆ పెద్దవాళ్ళంతా వస్తారు. కానీ ఈవేళ అంతకంటే మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఎందుకంటే మీ వివాహ కార్యక్రమాలకి సాక్షాత్తు మన స్పీకర్ గారు, మన
పాత్రుడు గారు ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ కూడా వారి యొక్క ఆశీస్సులు అందివ్వడానికి. జై శ్రీమన్నారాయణ. సాధారణంగా మాలాంటి వాళ్ళ సన్యాసులు మేము ఎప్పుడు వివాహాలకు ఎక్కడికి వెళ్ళాం. అలా పెద్ద పెద్ద వాడి వివాహాలు చేసుకున్నప్పుడైనా స్వామి ఒకసారి వచ్చి దంపతులను ఆశీర్వదించండి అని అడుగుతూ ఉంటారు మమ్మల్ని కూడా. కానీ మాకు వివాహాల కార్యక్రమాల్లోకి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఎప్పుడైనా అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే అయ్యా చక్కగా వివాహం సక్రమంగా చేసుకోండి, అయిపోయిన తర్వాత దంపతులు తీసుకుని రండి, ఆశీస్సులు అందిస్తాము, వారికి చక్కగా మంగళ అక్షతలు ఇస్తాము అని చెప్తాము. నేను ఎప్పుడు అలాంటి వాడికి వెళ్ళాం. కానీ వేళ మీ అందరి వివాహాలు చూడడానికి మేము వచ్చాం. మీరందరూ కూడా అయ్యా మా వివాహానికి స్వాములు కూడా వచ్చారండి అని మీరు చెప్పవచ్చు. మా నిండాలు ఎప్పుడైనా వివాహాలు అయితే ఎంతమంది భోజనాలు పెడతారు మీరు? ఏదో 100 మందికి 200 ఇంకా ఏమైనా కాస్త ఎక్కువైతే 500 మంది దాకా పెడతారేమో. కానీ ఈవేళ చూడండి, ఇందులో మీరు ఒక్కొక్కరు 10,000 మందికి భోజనాలు పెడుతున్నారు మీ వివాహాలకి. జై శ్రీమన్నారాయణ. అద్భుతం. అంటే మీ వివాహాలు చూడడానికి ఎంతమంది వచ్చారో చూడండి. ఇక్కడ ఎంపీ గారు వచ్చారు, స్పీకర్ గారు వచ్చారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు, వాళ్ళంతా వచ్చారు. అంటే ఇది సామాన్యమైన వివాహమా? ఇది చాలా అద్భుతమైనటువంటి వివాహం. మీ వివాహాలు చూడడానికి హైదరాబాద్ నుంచి వచ్చారు జనాలు. మన ఊరైతే మన ఊళ్ళో వాళ్ళే పక్కనకు వస్తారు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు వస్తారు. కానీ ఈవేళ మీ వివాహానికి ఎక్కడెక్కడి నుంచో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా మీ దగ్గరికి వచ్చారు ఈవేళ మీ కార్యక్రమాలు చూడడానికి. ఈరోజు మీ ఊళ్ళో బంధువులరా ఈవేళ ఇక్కడ జరిగేటటువంటి ఈ కళ్యాణ సాముదాయిక మహోత్సవాల్లో అందరికీ ఒక్కొక్కళ్ళకి కూడా ఇట్లాంటి మంగళ సూత్రాలు చక్కగా, దీంతో పాటు ముత్యము పగడం కూడా దాంట్లో చేర్చి దీన్ని చక్కగా తయారు చేసి మనవాడు ఇచ్చారు. దీనికి శ్రీమాన్ మల్లయ్య గారు, వారితో పాటు ఉండేటటువంటి టీం అందరూ కూడా. సో దీన్ని ఇప్పుడు మేము మీ దగ్గరికి వస్తున్నాం. ఒక్కొక్కరికి కూడా వీటిని మేము అందజేస్తాం. మా అందరికీ అందిన తర్వాత అప్పుడు ఇక్కడ మన పంతులు గారు చక్కగా మంత్రాలు చదువుతారు. మీరందరూ కూడా వారు చెప్పినట్లుగా మంగళ సూత్ర ధారణని చేస్తారు. మీ అందరికీ కూడా అనేక మంగళ ఆశాసనాలు చేస్తున్నాం. మీరందరూ కూడా మన ధర్మానికి ప్రతినిధులై ఉండాలి. ఉంటారు అలాగా? ఎవరెవరు ఉంటారు చేతులు ఎత్తండి చక్కగా. జై శ్రీమన్నారాయణ. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందరూ చెప్పండి ఒకసారి. మేము మన సనాతన వైదిక ధర్మానికి ప్రతినిధులుగా ఉంటాము. మాలా ప్రతినిధులుగా ఉండగలిగే మంచి సంతానాన్ని జన్మనిస్తాము. మన ధర్మాన్ని, మన దేశాన్ని సదా రక్షించుకునే బాధ్యతలో మేముంటాము. అందరూ కూడా
చక్కగా అట్లాగా ఆడిన మాటకి కట్టుబడి ఉండగలిగేటటువంటి శక్తి మీ అందరికీ ఉండాలి అని ఆశిస్తూ మన శ్రీమన్నారాయణ. ఇప్పుడు కూడా వస్తారు. అటు ఇటు తిరుగుతారు. అన్నా ఫోన్లో వీడియో లేటన్నా ఎదుర్కొంటానే మనం లేకపోవాలి మనం ఒకసారి చేస్తాను స్వామి అనుగులపాలెం నుంచి చిన్నారి ఉమా ఎక్కడైనా తప్పిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ఇక్కడ స్టేజ్ దగ్గరకు వచ్చి సంప్రదించగలరు. ఇక్కడ ఎస్ఐ గారు తారకేశ్వర అనుకోండి
అంకులపాడు అయిపోయింది పాప ఇక్కడ మా దగ్గర ఉంది. ఎవరైనా తప్పగా ఉంటే బంధువులు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ అనుకులపాలెం నుంచి మన అడ్డతెగల మండలం అనుకులపాలెం నుంచి ఉమాని చిన్న పాప తప్పిపోయింది. నాకు తెలిసింది ఇక్కడ కావాలి, నేను అప్ చెప్తాను. అమ్మ తోట రామకృష్ణ గారి దగ్గరికి వస్తే ఈ అమ్మాయిని మీకు అప్ చెప్తాం. అమ్మ ప్రాంగణం ఆలయాల్లో పూజలు అందుకున్నటువంటి సూత్రాలు మీకు స్వామివారి కరకమలాలతో వారి చేతుల మీదుగా అందడం జరిగింది. ఇప్పుడు వాటికి మన స్వామి చేత వేద మంత్రి కావున బంధుమిత్రులు కూర్చోండి, సేవకులు వాలంటీర్స్ అలాగే మన ఆదివాసీ అర్చక స్వాములు అందరూ కూడా కూర్చోబెట్టండి. విచ్చేసిన వారిని పూజ ప్రారంభమవుతుంది. సరిష్ట ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి వివాహ అంటే సమూహ వివాహ సమయంలో మరి ఇంత 108 మంది వివాహ సమయంలో వచ్చి మరి మాకు కూడా ఇక్కడ అవకాశం కల్పించినందుకు మరి వికాస తరంగిణి వారికి అలాగే ధనాధరణ సదస్సు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి శుభ సమయంలో మాకు భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. స్వామివారు మీ వద్దకు విచ్చేసేటప్పుడు వారి పాదాలు సాగడం కానీ వారి మీద పూలు చదవడం కానీ చేయకండి. నమస్కారం చేసుకోవాలంటే స్వామివారు ఆ సూత్రాన్ని మీ వద్దకు వచ్చి ఇచ్చినప్పుడు నమస్కారం చేసుకొని జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ రండి అందరూ కూడా జై శ్రీమన్నారాయణ. చెప్పలు తొలగించుకుంటూ రావాలి. కూడా మంగళసూత్రాలు చక్కటి బంగారు మంగళసూత్రాలు ఇవ్వాలి. బంగారు మంచి మంగళసూత్రాలు తయారు చేయించి, అయితే అది కేవలం మంగళసూత్రాల్లో ఇవ్వడం కాదు, దేవుడి యొక్క ఆశీస్సులతోటి అది ఈ కాబోయేటటువంటి దంపతులందరికీ కూడా అందాలి. అంటారంటే రాముల వారి యొక్క కరుణ ఒక సముద్రం లాంటిది అంటారు. అదే కరుణ ఇక్కడ ఆచార్యుల్లో మనకు కనిపిస్తూ ఉంది. మీ అందరూ మరి చిరకాలం గుర్తు పెట్టుకోవాలని ప్రతి జంట అందరూ మంత్రం చెప్తూ కట్టాలి. అందరూ స్వామివారు చెప్పే మంత్రం చెప్తున్నాం, ఆ మంత్రం చెబుతూ కట్టాలి. జారుముడు ఉంటే తీసేయండి అమ్మా. పెళ్లి కొడుకుకి ముడి తీసివేసి ఇవ్వండి. చెప్పండి పెళ్లి కొడుకు గారు. మాంగళ్యం తంతునా నేనా తవ జీవన హేతునా బధ్నామి శుభయే కంటే ఆ చుట్టలు ఉంటాయి, చుట్టూ తీయండి. మట్టలు ఉంటాయి, మట్టలు అమ్మాయి చేతికి ఇస్తే అమ్మాయి అలంకరించుకుంటుంది. మెట్టెలు తీయండి. అందరూ కూడా మెట్టెలు తీసి పెళ్లి కుమారుడు అమ్మాయికి ఇస్తే అమ్మాయి అలంకరించుకుంటుంది, లేదా ఆడపడుచున్నా అలంకరించవచ్చు.
గారు మట్టెలు తీసి అమ్మాయి చేతి తీస్తే అమ్మాయి అలంకరించుకుంటుంది. కూర్చోండి. ఉంటే చేస్తారు, పెడేస్తారు. మట్టెలు పెట్టాలి, మట్టెలు వేగంగా చేయాలి. స్వామి వారికి సమయం ఆసనం పెట్టుకొడక వేగంగా మనం చేసినట్లయితే ప్రతి చెత్త పైకి వెళ్తుంది. ఉండిపోతుంది. కాబట్టి ఆ భాగ్యాన్ని వారు ప్రసాదించారు కరుణామృతమైనటువంటి లోచనాలతో. ఈసారి అక్కడ కుంకుమ తీసి పక్కన పెట్టుకోండి. తలంబరాలు సిద్ధం చేసుకోవాలి. ఆ తూర్పుగా ఇందాక దానికి ఎలా కూర్చున్నారో అలా ఎదురుగా కూర్చోండి. త్వరగా కూర్చోవాలి. దంపతులు తూర్పు నీళ్ళలో ఉండేటువంటి ఆ కుంకుమ తీసి ప్రక్కన పెట్టుకొని బియ్యం ముందు పెట్టుకోండి. మీ జీవితాల్లో పశువుల సమృద్ధిగా ఉండాలి, అపారమైన సంపద సమృద్ధిగా ఉండాలి, కలకాలం మీరు ఉండాలని అక్షతారోపణం అంటే క్షతం కాని జీవితం మీది కావాలి. వర్ధతాం అభివర్ధతాం అన్నట్లు మీ వంశం ఉండాలి, మీ 10 తరాలు బాగుండాలి అని చెప్పి చక్కగా ఆ యొక్క తలంబ్రాలు ఆట. ఈసారి ఆ కొబ్బరి మొక్కలు పక్కన పెట్టేయండి. దోశతో బియ్యం తీయండి. మగవాళ్ళు ముందుగా అమ్మాయి తీయండి అమ్మా. మగవాళ్ళ మీదకి వెయ్యండి. తదుపరి పట్టుకునేలాగా ఓం ప్రజామే కామ సమృద్ధ్యత వెయ్యండి అమ్మా. ఓం తస్యాగ్నే భజయేహమా మోద ప్రమోదానందః సపః సుస్వేవ కామస్నాం ప్రజహే మనసశ్చత్తమాక్రోధేం వాచసత్యమసీమహి రావాలి బ్రహ్మములు వేయడానికి. శ్రీ భగవాన్ అగ్రభగ్రశ్రీ అప్పటి స్వాములు ప్రియ ప్రియ అప్పటి స్వాములు అందరూ ఏవం భగవద్గీతాని యజ్ఞస్య కామ్యప్రియః వదామి త్యగ్రవసతి తథేతి వాజురాహతతే హంతేతి సత్యం చంద్రమాః. వారి మనసును ఒకరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండదు. కానీ జీవితంలో కలిసి ప్రయాణం చేయాలి అంటే ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటూ ముందుగా పెళ్లి కూతురు తన మనసును ఒక మాలగా చేసి పెళ్లి కుమారుడు యొక్క పెళ్లి కుమారుడు తన మనసును ఒక కంఠంలో చేయడం గంధర్వమాలికాధారణ ముహూర్త సుముహూర్త ఫలనే వేదస్థానవైష్ణవః పుష్పమాలికాన్ సమర్పయామి. కర్పూర విధంగా వేసుకోవాలి, కర్పూర విధంగా వేయాలి. ఆచార్య మన జీఎస్వామి గారు చెప్పినట్లుగా మీ దాంపత్యం 10 తరాలు 10 కాలాల పాటు అందరికీ ఆదర్శంగా ఉండాలి. మీ సంకరంగా మీ దాంపత్యం ఉండాలి. మీరు 10 కాలాలు సకల శుభాలతో ఉండాలి. ఈ దేశాన్ని మన హిందూ ధర్మాన్ని రక్షించే విధంగా ఉండాలి. జై శ్రీమన్నారాయణ. బ్రహ్మం వేసారా? అది పక్కన భక్వారి యొక్క వరుడు యొక్క పరిచయ యొక్క కొంగు కనగలిపి బ్రహ్మదేవుని పరిచయ అర్చక స్వామి మన ఆదివాసీ అర్చకుల ముడివేయండి. ఆ తర్వాత అరుంధతి దర్శనము లేదా సూర్య దర్శనం అంటారు. సమాజంలో అత్యంత
దారుణమైనటువంటి పరిస్థితుల్లో తన జన్మ లభించిన ఆ గంట రాముల వారి చిత్రపటాన్ని ఏదైతే స్వామివారి పటం ఇచ్చారో ఆ పటం పట్టుకుని పైకి వెళ్ళవలసి ఉంది. సవిత్ర సూర్యనారాయణ స్వామి నమో నమః. అరుంధతి వశిష్ఠ సమేత సప్తశ్రేష్ఠాభ్యో నమః. నమస్కారం సమర్పయామి. అయిందండి కూర్చున్నారు. అలాగా అక్షతలు పట్టుకోండి. అక్షతలు మీ దగ్గర ఉంటే ఇవ్వండి. దంపతులకి అక్షతలు వేస్తారు పురోహితులు. ఆ తర్వాత మీరు గబగబా వెళ్ళవలసి వస్తుంది. వేగంగా అయ్యా అక్షతలు తీసుకోండి. ఒక్కొక్క లైన్ ఒక్కొక్కరు కవర్ చేయండి బాబు. వేగంగాను అక్షతలు పట్టుకోండి. ఎవరో దంపతులు అందరూ వచ్చేసేయండి అమ్మా. దంపతులు అందరూ కూడా వచ్చేసేయండి వేదిక దగ్గరికి. కూర్చోవాలి ఒకసారి. అందరూ కూడా దంపతులు కూర్చోవాలి ఒకసారి. దంపతులు అందరూ కూడా వచ్చేయాలి వేదిక దగ్గరికి. జంటలందరూ వేదిక దగ్గరికి వచ్చేసేయండి. కొంచెం దగ్గరగా జరగండి. వెనక్కి జరగండి. మీ వరుస వరుస అదనంగా చేరుతుంది. ఇంకా కొంచెం వెనక్కి రండి. ఇంకా వెనక్కి. ఫోటో తీసేవాళ్ళు ఇంకా వెనక్కి వెళ్తే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉండేవాళ్ళందరూ కావాలి. కొంచెం వెనక్కి వెళ్ళి ఇద్దరే మిగులుతారు. ఒకరికొకరు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా తోడు ఉండాలి. కలిసిమెలిసి జీవించాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎవరో బయటకుని ఆ తర్వాత మనం మిగిలినటువంటి సమాజానికి మార్గదర్శకంగా ఉండాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అదృష్టవంతులు మీరు. ఇన్ని వేల మంది బంధువులు మీ వివాహాన్ని ఇక్కడ దగ్గర నుండి జరిపిస్తున్నారు. ఇది అందరికీ దక్కే అదృష్టం కాదు, మీకు దక్కింది. అలాగైతే ఇక్కడ నుంచి ఇక్కడ కార్యక్రమం పూర్తయితే స్వామివారు అక్కడ నుంచి తిరిగి వెళ్ళడానికి వారికి దారి పాల్గొంది. అయితే వాళ్ళు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు మాత్రం వారికి అవకాశం ఇవ్వండి. భోజనాల వ్యవస్థలో దంపతులు వచ్చినప్పుడు వారికి ఖాళీ ఇచ్చేయండి. ఈ లోపల భోజన వ్యవస్థ ఏర్పాటు చేయవలసిందిగా స్వామివారి యొక్క అనుజ్ఞ.
అసీల కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు మాంగళ్య సూత్ర పూజ ప్రారంభమవుతుంది. స్వాములు ప్రారంభించారు. అప్పుడు శ్రద్ధగా స్వాములు ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగా ఆ పూజని నిర్వహించండి. ఆ మంగళ సూత్రాల్లో సాక్షాత్తు సౌభాగ్య లక్ష్మిని ఆవాహన చేసేటువంటి పూజ చేస్తున్నారు. దంపతులు ఇరువురు కూడా చాలా శ్రద్ధగా చేయాలి. అర్చక స్వాములు సాగ్రవర్ష సదా పర్యంతం సుఖేన జీవన సిద్ధ్యర్థం మాంగళ్య గౌరీ దేవత పూజాం కరిష్యే. మంగళమూర్తితో నీళ్లు ముట్టుకోండి. మాంగళ్య గౌరీ దేవత పూజాం కరిష్యే. కుంచెయ్యమ్మా, కుంచెయ్యే వాడాలి. మగవారు ఆడవారు కూడా కుంచెయ్యే వాడాలి. గౌరీదేవి మీద చేయి వేయండి. మగవారు ఆడవారు కూడా మంగళసూత్రం మీద చేయి వేయండి. మంగళసూత్రం మీద మంగళసూత్రం పనులు మీ ఇద్దరికి మధ్యలో పెట్టుకోవాలి. తలంబ్రాల మీద ఏవైతే ఉన్నాయో తలంబ్రాల బియ్యం మీద మాత్రమే పెట్టాలి. మీకు పశుపాక్షతలు ఇచ్చాయి కదండి, అవే తలంబ్రాల బియ్యం. దాంట్లో తమలపాకు పెట్టి వస్త్రాలు తీసేసేనమ్మా. వస్త్రాలు తీసేసి ధ్యానం సమర్పయామి. హిరణ్యవర్ణాం హరణేవ సువర్ణరతిరశ్రీజాం సందాం హరణ్యదేవ లక్ష్మీం జాతవేదమావహ మాంగళ్యగౌరీపరాదేవ్యే నమః ఆవాహయామి. ఆవాహనార్థం పుష్పాంజలిం సమర్పయామి. పుష్పాలు వేసేసేయండి. మళ్ళా అక్షులు పెట్టుకోండి. ఆవాహదాత వేద లక్ష్మీస్యాం హరణ్యమింద్రజంగామస్కం పురుషానహం మాంగళ్యగౌరీపరాదేవ్యే నమో నమః. అక్షరాన్ని సమర్పయామి. అక్షతులు వేయండి. పట్టుకోండి. అక్షతులు పట్టుకోండి. మాంగళ్య గౌరీపరాదేవ్యే నమో నమః. అక్షతులు వేసేసండి. మీరు చాలు అని చెప్పేంత వరకు కూడా మాంగళ్య గౌరీదేవి మీద మంగళసూత్రం మీద ఆకుతో నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం గం సోస్పదాం హిరణ్యప్రాకారామాద్రాం చలందేం దత్తాం దర్పయందేం పద్మేస్తరాం పద్మవన్నాం మేడం ఫ్రెండ్ కొనండి. సమర్పయామి. చంద్రాం తథాసాం యశసాం చలందేం శ్రీలోకే దేవజష్టానుదారాం దాం పద్మనేమేం శరణమహస్మేస్యాం త్వాం మే ముఖే ఆచమనయం సమర్పయామి. అమిత్యవర్ణే సోదయాదవస్పరస్తవక్షోధబింబః తస్య ఫలానదరసానతంజవాయాస్య బాహ్యాశ్వేః ఆంగంద్రపరాదేవ్యే నమః. స్నానానంతరం శుద్ధాక్షరమే. మీ దగ్గర జాకెట్ మొక్క ఇచ్చారు, తీసుకోండి. జాకెట్ మొక్క మగవాడు దంపతులు ఇద్దరు కూడా చేతులు పట్టుకొని గౌరీదేవికి ముట్టించి పక్కన పెట్టేసేయండి. చక్కగా ఆ మంగళ సూత్రాల్లోకి మంగళ గౌరీదేవిని మహాలక్ష్మిని ఆవాహన చేసుకున్నారు. సూత్రాలకు తాకించండి. ఓం ఉపైధనాం దేవసగః కీర్తిశ్చ మలినాసః ప్రాణర్భోగాస్పరాష్టేస్మిన్ కీర్తిమంధ్రం దధాతు మే. మాంగళ్య గౌరీపరాదేవ్యై నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. అక్షతులు తీసుకోండి. క్షిత్తపాశామలాం జ్యేష్ఠాం లక్ష్మీన్నాశయామ్యహం అభూతవసుద్ధంత సర్వాన్ విగ్రహాతు. అక్షతులు వేసేసి కుంకుమ వేయండి. కంచుకార్ధం కుంకుమ సమర్పయామి. అమ్మవారికి ఆ మహాలక్ష్మి తల్లికి చక్కగా అలంకారం చేస్తున్నట్లు భావించి ఆ యొక్క కుంకుమ గంధము అక్షతల్ని సమర్పించండి. కుంకుమ వేయాలి. కుంకుమ వేసిన తర్వాత పసుపు వేయండి. కుంకుమ వేసిన తర్వాత పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత మరలా కుంకుమ వేయండి. విష్టి పరిమళ చంద్ర పుష్పాంజలం సమర్పయామి. హరిద్ర కుంకుమాన్ని సమర్పయామి. అక్షతులు తీసుకోండి. మనసః కామమాగోదేవాద సత్యవశేమహే సోనాంగపున్నశ్రేష్ఠజలాంశః మాంగళ్య గౌరీపరాదేవ్యై నమః. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. కుంకుమ తీసుకోండి. కుంకుమ పట్టుకోండి. మాతరం పద్మమాలినీం మాంగళ్య గౌరీపరాదేవ్యై నమః. ఆభరణార్థం అలంకరణార్థం దూర్వాక్షతైః పూజయామి. భక్తపుష్పైః పూజయామి నమః. అమ్మవారి యొక్క పాదాలు చేస్తున్న భావనతో
ఆ కుంకుమతో చక్కగా అమ్మవారిని తలుచుకుంటూ స్వామి చెప్పిన ఆ మంత్రాన్ని అనుకుంటూ అర్చన చేయండి. అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉండండి అందరూ కూడా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాదా శ్రీ మహారాజ్ ఎక్కువగా పూజ చేయాలి. ఒకసారి ఆగండి. ఎక్కువగా పూజ చేయాలి. కుంకుమ ఎక్కువగా పూజ చేయాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాదా శ్రీ మహారాజ్ శ్రీమత్సమహాసనేశ్వతే ఉద్యాన సహస్ర భాతదర్బాహ సమన్విత పల్లెల్లో పెట్టుకోండి. గౌరీదేవి పక్కన పెట్టండి, మీద పెట్టేయకుండా, అమ్మవారి మీద పెట్టేయకుండా అక్కడ పల్లెల్లో పెట్టుకోండి. పెట్టాలి. పెట్టిన తర్వాత దాని మీద నీళ్లు చల్లాలి. అమ్మ అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి కొబ్బరి ముక్కలు ఉన్నాయి, అవి పల్లెల్లో పెట్టండి, వాటి మీద నీళ్లు చల్లండి. కానీ జీవితం మీది కావాలి, వర్ధత అభివర్ధత అన్నట్లు మీ వంశం ఉండాలి, మీ 10 తరాలు బాగుండాలి అని చెప్పి చక్కగా ఆ యొక్క తలంబ్రాలు ఆట తదుపరి ఓం ప్రజాపతి శ్రియాః ముస్తైరభాసవం భావస్యతిమాన తస్యాగ్నే భాగయేహమా మోదసమాయగాన్ సమర్పయామి. కర్పూరదండ వేసుకోవాలి. కర్పూరదండ వేయాలి. పూలదండ వేసుకున్న తర్వాత కర్పూరదండ వేసుకోవాలి. కర్పూరదండలు వేసుకోవాలి. పూలదండ తర్వాత కర్పూరదండలు అని చెప్పినట్లుగా బ్రహ్మముడి వేయండి. అమ్మాయి యొక్క చీర కొంగు, నక్వారి యొక్క వరుడు యొక్క పంచ యొక్క కొంగు కలగలిపి బ్రహ్మదేవుని తలుచుకొని ఆ ముడి వేయండి. అర్చక స్వామి మన ఆదివాసీ అర్చకుల ముడి వేయండి. ఆ తర్వాత అరుంధతి దర్శనము లేదా సూర్య దర్శనం అంటారు. మీ అందరూ కూడా సూర్యుడిని వరుడు చూపిస్తారు వేలుతో, వధువు ఆ సూర్యుడిని దర్శనం చేసి నమస్కారం చేసుకోండి. మీ బంధానికి బ్రహ్మదేవుడే సాక్షి, మీ బంధానికి సాక్షాత్తు ప్రత్యక్ష దేవుడే సాక్షి. మీ దంపతులకు పూర్తి ఆశీస్సుగా బ్రహ్మ అనుగ్రహము, ప్రత్యక్ష దైవం సూర్య అనుగ్రహము, అరుంధతి వశిష్ఠులు అంటే అరుణమ్మ ఎన్నో కష్టాలు ఎదుర్కొని సమాజంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో తన జన్మ లభించిన సాక్షాత్తు సప్తఋషుల్లో ఒకటైన ఉండమని చెప్పండి. మీ సామాన్ తీసుకోవడానికి మీ వాళ్ళు ఉండమని చెప్పండి. మీరు మాత్రమే లేవండి. స్వామి వారి వద్దకు వేదిక మీదకు వెళ్ళేటప్పుడు మీకు ఇచ్చిన రాముల వారి చిత్రపటం పట్టుకొని దంపతులు వేదిక మీదకు వెళ్ళాలి. స్వామి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకసారి కూర్చోండి. అర్చక స్వామి అక్షరం తీసుకుంటాం, మీరు కూడా అక్షరం తీసుకోండి. గబగబా మనం వేసేస్తే మనకంట ఓ పక్క నుంచి మీరు వేసుకొచ్చి ఒక ముఖ్య గమనిక, వేదిక మీదకి దంపతులు వెళ్ళడం దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి జాగ్రత్తగా పంపాలి. ఒక్కొక్క జంట పైకి వెళ్ళిన తర్వాత ఇంకొక జంటలు పంపాలి. ఆ జంట కానీ ఫుల్ ఫ్రేమ్ రాదండి. అది ఇటు కట్టే అనేక మంగళ ఆశాసనాలు. మీరందరూ ఈవేళ ఇంతమంది వేల మంది భక్తుల మధ్య పవిత్ర వాతావరణంలో వివాహాన్ని జరుపుకుంటున్నారు. బయట జరిగేటప్పుడు జీవితంలో మనం ఈవేళ
ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా కలకాలము కలిసి ఉంటాము. జీవితం అన్నప్పుడు కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. అవి నదిలో సాగే జీవితం అనేది పరిచిన పువ్వుల పడక కాదు. అప్పుడప్పుడు రాళ్ల మీద నడపాల్సి వస్తుంది, అప్పుడప్పుడు ముళ్ళ మీద నడపాల్సి వస్తుంది. ఎలా జీవితం సాగినా అందులో ఎప్పుడు కూడా మీరు ఒకరికొకరు తోడుగా కలిసి జీవితాన్ని సాగించాలి. మధ్యలో ఎందరో మనకి వస్తారు, వెడతారు, కానీ చివరి దాకా కలిసి ఉండాల్సిన వాళ్ళు మీరిద్దరు. కనుక బయట వాళ్ళ మాటలు పట్టించుకుని మన జీవితాన్ని మనం కష్టాల పాలు చేసుకోకుండా ఒకరి మీద ఒకరు విశ్వాసంతో, పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో మనం ధర్మం కోసం కలిసి జీవించాలి. ధర్మం కోసమే సంతానాన్ని కనాలి, ధర్మం కోసమనే వాళ్ళని మంచిగా పెంచాలి. ఏదో పిల్లల్ని పెంచి ఎక్కడికో విదేశాలకి పంపడం కాదు, మన దేశం కోసం, మన ధర్మం కోసం జీవించగలిగేటట్లుగా వాళ్ళని మీరు తయారు చేయాలి. అలా తయారు చేయడం కోసం కలిసి ఉండాలి. ఇది మీరు సంకల్పం చేసుకోవాల్సింది. ఈ పూట మీరు కలిగిన సంతానం వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మానాన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కూడా మిగిలేది మీ ఇద్దరే. మీ ఇద్దరూ ఆరంభం చేస్తారు జీవితాన్ని, చివరికి మళ్ళీ మీ ఇద్దరే మిగులుతారు. ఒకరికొకరు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా తోడుండాలి, కలిసిమెలిసి జీవించాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎవరో బయట వాళ్ళు ఏదో మాటలు చెబితే మన వాళ్ళ మీద మనం ఏదో కోప్పడడం కాకుండా ముందర మనలో మనం ఒక మాటలు ఆడుకుని ఆ తర్వాత మనం మిగిలినటువంటి సమాజానికి మార్గదర్శకంగా ఉండాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అదృష్టవంతులు మీరు. ఇన్ని వేల మంది బంధువులు మీ వివాహాన్ని ఇక్కడ దగ్గరుండి జరిపిస్తున్నారు. ఇది అందరికీ దక్కే అదృష్టం కాదు, మీకు దక్కింది. మీ తల్లి తండ్రి మీ దగ్గర ఉండి మీకు వివాహాలు జరిపించారు ఇప్పుడు చాలా మందికి. కానీ కొంతమంది అట్లాంటి వాళ్ళు కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన జీవితంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా చారిటబుల్ ట్రస్ట్ ఉంటాయి. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, అయ్యో మనకెవరు చెప్పుకోవడానికి లేరే, ఎవరితోటి మనం మాట్లాడేది అనే దిగులు ఎప్పుడు పడకండి. మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా వెనకాతల మనకి మన పెద్దలు ఉన్నారు, మన స్వామివారు ఉన్నారు, మన రామానుజుల వారు ఉన్నారు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. చక్కగా మీ అందరికీ ఇలాంటి ఒక సన్నివేశాన్ని మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చక్కగా చేశారు. ఇక్కడ మీకు ఏర్పాట్లు మన వికాస తరంగిణి దానికి తోడుండి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపించింది. మీ భవిష్యత్తులో కూడా ఎప్పుడు మీకు ఏ రకమైనటువంటి అవసరం ఏర్పడ్డా వెనకాతలు వీరు ఉంటారు. జ్ఞాపకం పెట్టుకోండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి. ఎప్పుడు మనం వాళ్ళం అనే భావన మనస్సులోకి రానివ్వకండి. మీ అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఆ వీడియో వాళ్ళు ఇలా పైకి రండి, వేదిక మీద వెళ్ళండి. అటు పక్క నుంచి తీయండి, ఇలా మొత్తం అందరూ వస్తారు. మీరందరూ అక్కడి నుంచి ఇలా తిరగండి.
మనకి మహారాజు ఒకటి మంగళసూత్రాలు ఇచ్చేటప్పుడు దంపతులకు తీసుకుంటాం. రెండవది అందరూ కలిసి సాముదాయికంగా తీసుకున్న ఫోటో. మీరు ఆ తర్వాత ఇక్కడి నుంచి లేచి ఆ ఫోటో సార్లు సర్దుకుని ఆ తర్వాత మీరు గారు నెక్స్ట్ భోజనాలు ఇంకా అయినా ఉందా? భోజనాలేనా? వాళ్ళ భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, అందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది స్వామివారి యొక్క లక్ష్మీనారాయణ యొక్క దివ్య ప్రసాదము. కాబట్టి ముందు వధూవరులకి దూరం నుంచి వచ్చినటువంటి పెద్దవాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు భోజనాలు చేసినట్టు కానీ అందరూ వెళ్ళిపోవాలండి. వాలంటీర్ అందరూ భోజనాలకు వెళ్ళాలి. టీషర్ట్లు వేసుకున్న వాళ్ళే కాకుండా ఆసక్తి కలిగి ఉత్సాహం కలిగి చెయ్యగలిగిన సభ్యులు ముందు